అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. విద్యార్థులకు ఈ రోజు 69% వరకు అదృష్టం లభిస్తుంది. మరియు పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు ఈ రోజు అన్నదానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన వారు పరీక్షలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబంలో ఆనందం సౌఖ్యం పెరుగుతుంది. ఈ రోజు మీరు విలువైన వస్తువులు కొన్ని దొంగలించబడచ్చు. జాగ్రత్త. మరియు మీరు కార్యాలయాల అహంకారం మాట్లాడకూడదు. లేకపోతే మీరు చెప్పే దాని గురించి ఎవరైనా చెడుగా భావించవచ్చు. తొందరపాటుతో తీసుకునే ఏ నిర్ణయమైనా సరే మిమ్మల్ని కలవరపెడుతుంది. మీకు మీ ఏదైనా ఆస్తికి సంబంధించిన వివాదం ఉంటే అందులో మీరు గెలుస్తారు. మీ సంపద కూడా పెరుగుతుంది. ఈ రోజు మీరు పరిహారంగా మీ లక్ష్మీమాతను పూజించాల్సి ఉంటుంది. ఇక యోగా ప్రాణాయామం సాధన చేయండి. మీకు మేలు కలుగుతుంది. పురోగతి అనేది లభిస్తుంది. మీరు అందరినీ ఎక్కడైనా సరే తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీగా ఉంటారు. ఏదైనా చట్టపరమైన విషయం ఈ రోజు మీకు సమస్యగా మారొచ్చు. సామాజిక సేవలో మీ ఆసక్తి పెరుగుతుంది. అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవ జరిగితే అది కూడా ఈ రోజు పరిష్కారం అవుతుంది. మీ వ్యాపారంలోనికి కొన్ని కొత్త వస్తువులను కూడా తీసుకురావచ్చు. ఇంటి నుండి పనిచేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రోజు మీ పిల్లల గురించి ఏదైనా బాధగా భావించవచ్చు. మరి ఈ రోజు అదృష్టం మీకు కలిసొచ్చే విధంగా ఉంది. మరి పరిహారంలో గోమాతకు తొలి రోటీని తినిపించాలి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి దోషాలు పరిష్కరించబడతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించండి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పనిభారం పెరుగుతుంది. విశ్రాంతి లోపం ఉంటుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే రిప్రజెంటేటివ్లకు మార్పులు అనుకూలిస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగుల ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియవు. వృత్తుల వారికి అవకాశాలు కలిసి వస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కోర్టు వ్యవహారాలు మీకు కోరుకున్నట్లుగానే వాయిదా పడతాయి. ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వస్తుంది. సాహిత్య సన్మాన సభల్లో ప్రముఖంగా పాల్గొంటారు. ఇవి వస్త్ర వ్యాపారస్తులు పనివారులు కంట కనిపెట్టుకొని ఉండటం శ్రేయస్కరం. ఇక కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలోచనల్లో మార్పులు అనేవి వస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి చికాకు ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. యువకులకు వేడుకల్లో అత్యుత్సాహం ఉంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణాలు కూడా చేస్తారు. ఆరోగ్య ఆహార విషయాల్లో జాగ్రత్త అవసరం. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. మరి ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని స్త్రీలకు అలంకరణలు విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం అవుతుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమల వారికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. లక్కీ సంఖ్య 30 మరియు లక్కీ కలర్ అయితే తెలుపు. ఇక పరిహారంలో మనం గనుక చూసినట్లయితే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకునటం మరియు గణపతి మూల మంత్రము 11 సార్లు జపించడం వలన మీకు దోషాలు తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.